భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీవై జిల్లా కన్వీనర్ రాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపకుడు బోడే రామచంద్ర యాదవ్ ఆశయాల మేరకు బీసీల హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. బీసీలకు రక్షణ చట్టం, సమగ్ర కుల గణన, 44% రిజర్వేషన్ల అమలు, అమరావతిలో 1000 ఎకరాల స్థలం కేటాయింపు వంటి డిమాండ్ల కోసం బీసీవై పోరాడుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీవై పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజున విచ్చేసినటువంటి బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ, అలాగే పాత్రికేయులకి, బీసీవై పార్టీ జిల్లా కన్వీనర్గా అయినటువంటి రాయి నాయకులు అయినటువంటి నేను మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి 2023 ఈ తేదీన 23వ తేదీన బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది. దాన్ని స్థాపించడం గల కారణాలు ఈ దేశం ఒక పరిస్థితులు. ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే అగ్రవర్ణ సామాజిక వర్గాలే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా పరిపాలన చేస్తూ ఉన్నాయి అసెంబ్లీని, పార్లమెంట్ని. ఏ రోజు బడుగు బలహీన వర్గాలు, చిన్న కులాలు ఏ రోజు కూడా ఆ పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఆ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అధికారంలో రావాలని, అసెంబ్లీలో కూర్చోవాలని, పార్లమెంట్లో కూర్చోవాలని, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీ, మైనార్టీస్కి సంబంధించి వాళ్ళ జీవితాలు మెరుగుపడే శాసనాలు తయారు చేయాలని, జీవోలు విడుదల చేయాలని బోడే రామచంద్ర యాదవ్ గారు చాలా సంకల్పంతో ఉన్నారు. అటువంటి నాయకత్వంలో మరి ఆయన కూడా పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రయాణం చేస్తున్నారు. మేము కూడా పూలే అంబేద్కర్ ఆలోచన విధానం, అలాగే బోడే రామచంద్రరావు గారి వ్యక్తిత్వం చూసి ఆయనతో మేము అందరూ కూడా ప్రయాణం చేస్తున్నాం. రాబోయే కాలంలో బీసీవై పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది. మేము 3వ ఫ్రంట్గా మేము అభివృద్ధి చెందుతామని చెప్పి మీ ముఖ్యంగా తెలియజేస్తూ నమస్కారం.